హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకి స్వాగతం. వెల్కమ్ టు ఫ్రైడే స్పెషల్. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, చాలామంది అడుగుతున్నారు కూడాను. ట్రేడింగ్ మాస్టర్ క్లాసెస్ ఈ సంవత్సరం 2024 ట్రేడింగ్ మాస్టర్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాం. లాస్ట్ ఇయర్ ఎంఎంబీసీ ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేశాము. ఎంఎంబీసీ కోర్సు, మీలో చాలామంది ఎంఎంబీసీ కోర్సు జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉండే ఉంటారు. సో దట్ వాజ్ ఇన్వెస్ట్మెంట్ 2023. అది ఇన్వెస్ట్మెంట్కి అనువైన టైమే కూడాను. యాక్చువల్గా అది ఇన్వెస్ట్మెంట్కి అనువైన టైము కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కోర్సు స్టార్ట్ చేశాము. ఓకే, వెరీ గుడ్. కోర్సు మనం స్టార్ట్ చేసిన తర్వాత, ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత పెరిగాయి, బాగుంది. ఓకే. బట్ ఏంటంటే ఈ సంవత్సరం 2024లో ట్రేడింగ్ మీద ఫోకస్ చేయబోతున్నాను. అంటే మెయిన్లీ ఇన్స్పైర్డ్ బై సెబీస్ సర్క్యులర్. ఏంటంటే ట్రేడింగ్ చేసే వాళ్ళలో 90% రిటైల్ ట్రేడర్స్లో 90% లూజర్స్, 10% గెయినర్స్. ఆ 10%లో కూడా బ్రోకరేజ్ చాలా ఎక్కువ పే చేస్తున్నారు. దిస్ ఈజ్ వాట్ దే సే. ఎస్, స్టాటిస్టిక్స్ ప్రకారం. బట్ ట్రేడింగు 90% ఎందుకు నష్టపోతున్నారు? వెరీ సింపుల్. సెబీకి తెలుసు. ఎందుకంటే ట్రేడింగ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఏం లేదు. నో ఎలిజిబిలిటీ, నో క్వాలిఫికేషన్, నథింగ్. బయింగు సెల్లింగు తెలిస్తే చాలు. ఇన్స్ట్రుమెంట్స్, పుట్లు, కాళ్ళు, ఫ్యూచర్సు లేదా స్టాక్స్ తీసుకోవటం, అమ్మటం లేదా కొనటం, క్లోజ్ చేయటం. ఈ అమ్మటం కొనటం తెలిస్తే చాలు, డబ్బులు ఉండాలి, అమ్మటం కొనటం తెలిస్తే చాలు అని చాలామంది అనుకుని ట్రేడింగ్ చేసేసి చేతులు కాల్చుకుంటున్నారు. కొంతమంది రెక్లెస్గా వేసేస్తుంటారు ట్రేడ్. కొంతమంది ఏంటంటే చాలా క్యాజువల్గా ఉంటారు. పోయినా వచ్చినా పర్వాలేదు అన్నట్లు ఉంటారు. కానీ కొంతమంది చాలా సీరియస్గా డబ్బులు సంపాదించాలని దిగి డబ్బులన్నీ పోగొట్టుకుంటారు. ముఖ్యంగా స్మాల్ అమౌంట్స్ తోటి చేసేవాళ్ళు దే విల్ లూజ్ ఇన్ ఎ బిగ్ వే. బిగ్ అమౌంట్స్ ఉన్నవాళ్ళు కొంతలో కొంత నిలదొక్కుంటారు. అయితే బేసిక్గా ఏంటంటే ట్రేడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఏంటంటే ట్రేడింగ్ అనేది ఒక ప్రొఫెషన్, ఒక బిజినెస్ మోడల్. ఒక బిజినెస్ మోడల్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బిజినెస్ చేస్తున్నాం, పోనీ ప్రొఫెషన్ అనుకుందాం. దానికి ఏంటండి, మన ఆఫీసో, షోరూమో, లేకపోతే తర్వాత ఇన్వెంటరీ, స్టాకు, ఇవన్నీ ఉంటాయి. నౌకర్లు, చాకర్లు, రెంటు, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, ఇంటర్నెట్ ఛార్జెస్, తర్వాత శాలరీసు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఇన్వెస్ట్ చేసి పెట్టి మనం కూర్చుంటాం. we create facilities for our profession or business and we look for clients or customers. ఇనిషియల్గా ఎంత క్యాపిటల్ ఉంటుంది? డిపెండింగ్ అపాన్ ద బిజినెస్. వందల్లో వేలల్లో అయితే ఉండదు ఈ రోజుల్లో, లక్షల్లోనే ఉంటుంది. చిన్న ఆఫీస్ ఓపెన్ చేయాలన్నా కానీ కొంచెం కనీసం 1,00,000, 1,50,000, 2 లక్షలు లేకుండా కష్టం. ఫర్నిచర్ అవి ఇవి ఊరికే డబ్బులు కనబడవు, చాలా ఖర్చు అవుతాయి. మరి ట్రేడింగ్ కూడా ఒక బిజినెస్సే, ఒక ప్రొఫెషన్, ఒక మోడలే. మరి దీనికి ఏంటి ఓవర్ హెడ్స్, ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ ఏంటంటే ఏం లేదు. అఫ్కోర్స్ మీ దగ్గర మొబైల్ ఉంది, ఆ మొబైల్ పనికొస్తుంది. సపోర్టింగ్ ఏంటంటే సిస్టమ్ కానీ, మీ దగ్గర కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్ కానీ ఉంటే గొడవ లేదు, పని అయిపోతుంది కదా. ఇలా కాదనుకుంటే ఇంకోటి కూడా పెట్టుకుంటారు, ల్యాప్టాప్, సిస్టమ్ రెండు పెట్టుకుంటారు. అదే ఇన్వెస్ట్మెంట్. మీరు ఎక్కడికి ట్రేడింగ్ చేయడానికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కదా, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నెట్ కనెక్షన్ ఉంటే చాలు. నెట్ కనెక్షన్ ఉన్న చోట కూర్చుంటే సరిపోతుంది. థ్యాంక్స్ టు జియో వారు వచ్చిన తర్వాత మొబైల్లో ఇంటర్నెట్ ఫెసిలిటీ ఊరికే ఆటోమేటిక్ వచ్చేసింది. అది ఇంటర్నెట్ రెవల్యూషన్ జియో వారి ద్వారానే వచ్చింది. ఈ విధంగా చెప్పాలంటే మనం జియో వారికి ధన్యవాదాలు తెలియచేసుకోవాలి.
ఆ తర్వాతే యూట్యూబ్ వాళ్ళకి యూట్యూబ్ వీడియోలు చూడటం ఎక్కువ చూసేవారి సంఖ్య పెరిగింది. లేకపోతే అంతకుముందు యూట్యూబ్ చూసేవారు లిమిటెడ్గా ఉండేవారు. సో ఈ బిజినెస్ మోడల్ చూడండి ఎంత సింపుల్గా ఉంటుందో. ట్రేడింగు ఇంట్లో కూర్చుని మనం ఎక్కడ కూర్చుంటే అక్కడే ట్రేడింగు. ఈజీ టు స్టార్ట్ అండ్ ఈజీ టు క్లోజ్. నో అప్లికేషన్, నో ఇన్వెస్ట్మెంట్. అంటే ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు కదా. షాప్కి రెంటు, శాలరీసు అవి ఇవి పెట్టుకుని కూడా అందరూ లాభాలు గడిస్తున్నారా బిజినెస్లో? అన్నీ పెట్టుకుని షాపులు ఓపెన్ చేసి, మా ఫ్రెండ్ ఇంతకుముందు కూడా చెప్పుంటాను, వాళ్ళు పాపం హస్బెండ్ అండ్ వైఫ్ కొంచెం నా ఏజ్ గ్రూపే, వాళ్ళు రెస్టారెంట్ స్టార్ట్ చేస్తే అంతగా సాగలేదు. అందులో రెస్టారెంట్లో వచ్చిన లాస్ కంటే వాళ్ళు కొనుక్కున్న సామాన్లు, బోల్డని సామాన్లు, ఐటమ్స్ ఏవో కొనాలి కదా, వంట పాత్రలని అవన్నీ ఉంటాయి కదా, అవి కొన్ని లక్షలు, ఎన్ని లక్షలు పెట్టారు. అవన్నీ కూడా వాటిలో 10-20% కూడా రియలైజ్ అవ్వాల, క్లోజ్ చేశారు. నడపలేములే మనం అని. ఆ టోటల్గా వాళ్ళు బిజినెస్ చేస్తే వచ్చిన లాస్ కంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన ఫర్నిచర్ మీద, ఎక్విప్మెంట్ వీటి మీద ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి, మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్ అవి ఉన్నాయి కదా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా, వాటి మీద ఎక్కువ డబ్బులు పోయాయి. ఎందుకని క్లోజ్ చేశారు. క్లోజ్ చేస్తే ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి ఏదైనా కొనుక్కున్నది 1000 రూపాయలకు 100 రూపాయలకు కూడా ఎవడ కొండవు తిరిగి అమ్మటానికి. కానీ మన ట్రేడింగ్లో అలా ఉండదు కదా. ఓవర్ హెడ్సే ఉండవు, ఇనిషియల్ క్యాపిటల్ అవుట్లే ఇన్వెస్ట్మెంట్ ఉండదు, ఈజీ టు స్టార్ట్ అండ్ ఈజీ టు క్లోజ్. మరి ఏమిటి కావాలండి అంటే పెట్టుబడి లేకుండా చేస్తామంటే మన దగ్గర ఇనిషియల్గా క్యాపిటల్ ఉండాలి. ఇప్పుడు ఏ ఆప్షన్ బయింగో స్పెషలైజ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఆప్షన్ బయింగ్ స్పెషలైజ్ చేయాలనుకుంటే మ్యాక్సిమం 1 lakh ఎక్కువ, అంత కూడా అక్కర్లేదు. మరి 10,000, 20,000, 30,000 తోటి చేస్తుంటారు చాలామంది ట్రేడింగు. వాళ్ళు ఎప్పటికీ డబ్బులు సంపాదించలేరు. వాళ్ళు ఎంత వాళ్ళ స్కిల్ కూడా వాళ్ళకి సహకరించదు. ఎవరు సంపాదిస్తారు? ₹1,00,000 కనీసం ఉండి 5,000, 10,000, 15,000 ట్రేడ్ వేసేవాళ్ళు గ్రాడ్యువల్గా నేర్చుకుని పికప్ అవుతూ ఆ లక్షను 2 చేస్తారు, 2 లక్షలు 3 లక్షలు చేస్తారు. అలా గ్రాడ్యువల్గా పెంచుకుంటుంటారు. అంటే అట్లా ఇప్పుడు ప్రొఫెషన్ తీసుకున్నా కూడా, ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఏ ప్రొఫెషన్, ఏముంది ఆఫీసు ఎస్టాబ్లిష్ చేయడానికి సింపుల్గా 1,00,000-2 లక్షలు మినిమం ఫర్నిచర్కి అవుద్ది. ఫర్నిచర్ ఎస్టాబ్లిష్మెంట్కి అవుతుంది 1,00,000-2 లక్షలు. తర్వాత ఆఫీస్ క్లోజ్ చేసేసామంటే, స్క్రాప్ చేసామంటే, ఇంకో చోట షిఫ్ట్ చేస్తే అది వేరే సంగతి. ఆఫీస్ క్లోజ్ చేసామంటే ఫినిష్, అందులో ఇక స్క్రాప్కే వెళ్ళిపోతాయి అవి. కానీ ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ ఏముందండి? ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ ఏముంది? ముఖ్యంగా హౌస్ వైఫ్స్ తీసుకోండి, రిటైర్డ్ పీపుల్ తీసుకోండి, హౌస్ వైఫ్స్, రిటైర్డ్ పీపుల్, తర్వాత మనకి అదర్స్ అంటే కొంచెం మిగిలిన ఇతరులు ప్రత్యేకించి పని లేని వాళ్ళు, ఇలా పార్ట్ టైం పని ఉన్నవాళ్ళు, విలేజెస్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి టైం ఉంటుంది చాలా వరకు. సో ఇది ఎట్లా అంటే మనకి తక్కువ టైం పార్ట్ టైంలో చేయాలన్నా చేసుకోవచ్చు, ఫుల్ టైం రోజంతా కూర్చుని చేయాలన్నా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రాడే చేయాలనుకోండి, ఇంట్రాడే టైప్ అయితే కొంచెం టైం దాంతో స్పెండ్ పెట్టాలి. అదే పొజిషనల్ ట్రేడ్స్ అనుకోండి, పొజిషనల్ ట్రేడ్స్కి మనం కంప్యూటర్ ముందు కూర్చుని, ల్యాప్టాప్ ముందు కూర్చుని పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏం చేయక్కర్లా, పార్ట్ టైం సరిపోతుంది. పార్ట్ టైము చేయటానికి ఉపయోగపడుతుంది, ఫుల్ టైం చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే ఏంటంటే చాలామంది పార్ట్ టైం ఉంటుంది, ఫుల్ టైం టైప్ ట్రేడింగ్ చేస్తుంటారు. పార్ట్ టైం వీళ్ళకి దగ్గర టైం ఉండదు, అయినా ఫుల్ టైం టైప్ చేస్తుంటారు, అది ఫెయిల్ అవుతుంది. దే డోంట్. సెకండ్ ఇదేంటంటే మరి ఈజీ టు స్టార్ట్ అండ్ ఈజీ టు క్లోజ్ కదా. మరి ఎక్కడ వస్తున్నదంటే ప్రాక్టికల్గా ఇదొక స్కిల్డ్ జాబ్ అన్న విషయం గుర్తించరు. బయింగు, సెల్లింగు తెలిస్తే చాలు, ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, టూల్స్ ఏంటో తెలిస్తే చాలు అని అనుకుంటారు. దట్ ఈజ్ నాట్ ఎనఫ్. సంథింగ్ మోర్ ఈజ్ నెసరీ, ఏ లిటిల్ మోర్ నాలెడ్జ్ ఈజ్ నెసరీ. ఆ నాలెడ్జ్ గెయిన్ చేయాలి, కొంచెం స్కిల్ నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఇంజనీర్ అంటాం,
ఇంజనీరింగ్ కోర్సు చేసి కదా ఇంజనీర్ అవుతాడు. సాఫ్ట్వేర్ అంటాం, సాఫ్ట్వేర్ నేర్చుకుని కదా, సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకుని కదా సాఫ్ట్వేర్ స్పెషలిస్ట్ అవుతాడు. లేకపోతే మామూలుగా సాఫ్ట్వేర్ డైరెక్ట్ వెళ్ళిపోతాడా? కాదు కదా. సో మనం వేరియస్ ప్రొఫెషన్స్కి ఆ స్కిల్స్ క్వాలిఫికేషన్స్ తీసుకుని నేర్చుకుని చేస్తాము. ట్రేడింగ్కి వచ్చేటప్పటికి అబ్బాయి మేము నేర్చుకోవాల్సింది వాళ్ళు ఇందులో ఉంది నేర్చుకోవడానికి అంటారు. అసలు అక్కడే పప్పులో కాలేస్తారు. నేర్చుకోవడానికి ఉంది. అలా నేర్చుకుని సిస్టమేటిక్గా నేర్చుకుని చేసే వాళ్ళకి వాళ్ళు ఆ 10%లో ఉంటారు. ఈ 10% ఇంక్రీజ్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. దట్ ఈజ్ పాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్ టు ఇంక్రీజ్ ది పర్సంటేజ్ ఫ్రమ్ 10% టు 15% అండ్ 20%. ఎప్పుడు మనం నేర్చుకుని జాగ్రత్తగా అర్థం చేసుకుని చేసుకోగలిగితే, సిస్టమేటిక్గా చేసుకోగలిగితే. అంతేగాని జనరల్గా చెప్పేస్తుంటారు డోంట్ గో ఫర్ ట్రేడింగ్. ఎస్, ఐ టు అగ్రీ విత్ దెమ్. వాళ్ళు చెప్పేది కరెక్టే. డోంట్ గో ఫర్ ట్రేడింగ్. ఎందుకని వెళ్ళకూడదు? అది స్కిల్డ్ జాబు. మీ దగ్గర స్కిల్ ఉందో లేదో చెక్ చేసుకోండి. మీకు స్కిల్ లేకపోతే స్కిల్ తెచ్చుకుని ఎక్వైర్ చేసుకుని నేర్చుకుని చేయండి, లేకపోతే అసలు చేయకండి. ఇన్వెస్ట్మెంట్ ఓకే, చక్కగా ఇన్వెస్ట్ చేసుకొని బై అండ్ ఫర్గెట్. ఇన్వెస్ట్ కొనుక్కొని పడేయండి, వస్తే వస్తుంది, పోతే పోతుంది. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుని జాగ్రత్తగా చేసుకుంటే నష్టం రాదు. లాంగ్ రన్లో ప్రాఫిటే వస్తుంది. ఇది లాస్ట్ 20-30 ఇయర్స్ చరిత్ర చెప్పిన సత్యం. లాస్ కాదు, లాభాలే వస్తాయి ఇన్వెస్ట్మెంట్లో అని. అది అంతేకాకుండా ఏ ఇండెక్స్ ఫండ్స్ లాంటిదో అయితే అసలు కడుపులో కాలు వేసుకునేదో అంటారు కదా, హాయిగా గుర్రు పెట్టి నిద్రపోవచ్చు. ఎందుకని? వెరీ లాంగ్ టర్మ్లో బాగానే ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ ట్రేడింగ్ మాస్టర్ క్లాసెస్ స్టార్ట్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే యూ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ అ స్కిల్. యూ ఎక్వైర్ ద స్కిల్. ఐ వాంట్ టు గివ్ దట్ స్కిల్. యూ వాంట్ టు ఇంపార్ట్ దోస్ స్కిల్స్. ఆ స్కిల్స్ ఎక్వైర్ చేసిన తర్వాత చూడండి, దెన్ యూ స్టార్ట్ మేకింగ్ మనీ. ఇట్ టేక్స్ టైం. మీకు బిజినెస్కి టైం పట్టదా? బిజినెస్ ఓపెన్ చేయగానే షాప్ ఓపెన్ చేసి కూర్చోగానే వచ్చి పడిపోతారా? ఫుట్ఫాల్ ఉంటుందా? కస్టమర్స్ వచ్చేసి కొనుక్కుని వెళ్ళిపోతుంటారా? అట్లా అవుతుందండి. ఏ బిజినెస్కైనా అవుతుంది. ప్రతి బిజినెస్కి కొంత జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది, కొంత టైం ఉంటుంది, టైం కన్జ్యూమ్ చేస్తుంది, కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా గెయిన్ చేయవలసి ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసే కొద్దీ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది అంతే. ఇది నేర్చుకోవాలి. అయితే దీనిలో ఇన్వెస్ట్మెంట్ అంతా ఏం లేదు. దీనిలో ఇన్వెస్ట్మెంట్ అంతా టైమే. అంటే ఇనీషియల్గా ట్రేడింగ్లో జనరల్గా ఏంటంటే ఫస్ట్ 6 months 1 year సంపాదించడానికి అవకాశాలు తక్కువ, సంపాదించలేకపోవచ్చు. ఇంటికి స్టార్ట్ చేయగానే వచ్చేయాలి డబ్బులు, ఫ్రమ్ ది డే 1 నేను సంపాదించేయాలని అనుకుంటుంటారు. ఎదురు నష్టపోతారు. అంతా అయిపోయి పోగొట్టుకుని తెలీదు సరిగ్గా, ఏదో అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ఎంటర్ అయినట్టు చేసి అబ్బాయి ఇది కాదు, ఇది మనకు కాదు, ఇది మంచిది కాదు, అట్లా మాట్లాడుతుంటారు. అందులో ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది మనలో ఉంది. ఆ సిస్టమ్ని అర్థం చేసుకుని దాని ప్రకారం మనం వెళ్ళగలిగితే వస్తాయి డబ్బులు. అలా కాకుండా నాకు నచ్చిన విధంగా నేను చేస్తాననుకుంటే దట్ సిస్టమ్ విల్ త్రో యూ అవే అవుట్. ఎన్ని డబ్బులు ఉన్నా అయిపోతాయి. 1 కోటి రూపాయలు అయిపోతాయి, 10 కోట్లు అయిపోతాయి, 10,000 అయిపోతాయి. ఎందుకని? ఆ సిస్టము ఏంటో సరిగ్గా అర్థం చేసుకోకుండా మనం వెళ్ళటానికి ప్రయత్నిస్తే సిస్టమ్ పక్కన తోసిపారేస్తుంది, కొట్టిపారేస్తుంది. వాటర్ వరద అలాగా వస్తుంది చూసారా, నీళ్లు కొట్టిపారేస్తాయి, ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఎందుకని? యు ఆర్ గోయింగ్ అగెనిస్ట్ ది ఫ్లోకి అగెనిస్ట్గా వెళ్ళకూడదు. సో అందువల్ల ఏంటంటే షాప్ కీపరో లేకపోతే షోరూమ్ ఓనరో లేకపోతే మ్యానుఫ్యాక్చరరో సప్లయరో ఇంకొకరో వాళ్ళకున్న ఓవర్ హెడ్స్ ఇందులో లేవు. ఇందులో ఉన్న ఓవర్ హెడ్స్ వల్ల ఏంటంటే ఇనిషియల్ లెర్నింగ్ కాస్ట్, ఇనిషియల్గా వచ్చే లాసెస్ ఏవైతే ఉంటాయో అవి లెర్నింగ్ కాస్ట్. అవే ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్, అవే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, అవే రెంటు రేట్స్, శాలరీస్ అవే అనుకోవాలి. సో అది అర్థం చేసుకోవాలి. 1 year 6 months to 1 year ఇది నేర్చుకుని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తూ అప్లై చేస్తూ పోతే
యూ విల్ గెట్ మెచ్యూరిటీ. అంటే వన్స్ యూ గెట్ మెచ్యూరిటీ యూ స్టార్ట్ మేకింగ్ మనీ. ఇదొక సిస్టమ్, ఇదొక డిసిప్లిన్, ఇదొక డిసిప్లిన్డ్ యాక్టివిటీ. ఆ విషయం చాలామందికి తెలియదు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, నాకు డెరివేటివ్స్ అంటే తెలుసు, పుట్ అంటే ఏంటో తెలుసు, కాల్ అంటే ఏంటో తెలుసు, అంటే ఇవి తెలుసు, తర్వాత ఆపరేటింగ్ బయింగ్ ఎలా చేయాలో సెల్లింగ్ ఎలా తెలుసు, ఇట్లా అనుకుంటారు. తెలిస్తే సరిపోతుందా? సరిపోదు. ఎగ్జిక్యూషను, మీకు నాలెడ్జ్ కంటే ఎగ్జిక్యూషను, ఎంట్రీ టైము ఎగ్జిట్ టైము ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలగటం అనేది దట్ ఈజ్ హాల్ మార్క్ ఆఫ్ సక్సెస్. అది దట్ ఈజ్ మోర్. ఇక్కడ దీనికి ట్రేడింగ్కి ఏమంటారంటే 20-80 ఫార్ములా అప్లై చేస్తారు. 20% మీ స్కిల్ అండి, 80% మీ టెంపర్మెంటు. 80%. అందుకని నేనేంటంటే ఇంతకుముందు ట్రేడింగ్ స్కిల్స్ క్లాసెస్ రన్ చేశాను 1 year 1.5 years కిందట, సంవత్సరంన్నర అయిపోయినట్లుంది. ట్రేడింగ్ స్కిల్స్ క్లాస్లో చక్కగా చెప్పడం జరిగింది, కానీ కొద్దిమంది మాత్రమే దానికి బెనిఫిట్ పొందగలిగారు. మెజారిటీ వల్ల కావటంలా. ఎందుకు కావటం లేదు నాకు అర్థమైంది ఏంటంటే, నాకు అవగాహనకు వచ్చింది, నో, ఇది టీచింగ్ ఈజ్ నాట్ ఎనఫ్, ట్రైనింగ్ ఈజ్ నెసెసరీ. నేను టీచింగ్ చేసి వీడియోలు తయారు చేసి టీచింగ్ చేసి వీడియోలు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి క్లాసులు ఇచ్చేస్తే అవి చదువుకుని ట్రేడింగ్ చేసేస్తారా అంటే చేయలేరు. అది నాకు అర్థమైంది. అనుభవపూర్వకంగా తెలిసిన విషయం ఏంటంటే సంథింగ్ మోర్ ఈజ్ నెసెసరీ. అందుకని ఐ టుక్ ఆల్మోస్ట్ 1.5 years ఆర్ మోర్ దెన్ దట్, టుక్ టైమ్ టు అండర్స్టాండ్ ఎస్ సంథింగ్ మోర్ ఈజ్ నెసరీ. ఏంటండి అంటే, ఎస్, టీచింగ్తో పాటు ట్రైనింగ్ ఉండాలి, ట్రైనింగ్తో పాటు గైడెన్సు, ఫాలో అప్ అండ్ ఫాలో త్రూ ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకి నాలెడ్జ్తో పాటు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆ ట్రేడింగ్ టెంపర్మెంట్ డెవలప్ చేసుకోగలుగుతారు. అప్పుడు వాళ్ళు ట్రేడింగ్లో నిలదొక్కోగలుగుతారు, సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. దట్ ఈజ్ ఎనఫ్. 6 నెలలు 6 months 9 months 1 year స్పెండ్ చేసి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే, స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటే, ఆ తర్వాత నోబడీ కెన్ స్టాప్ యూ. సో ఈ కోర్సు, ఇది కాంప్రహెన్సివ్ కోర్సు, డీటెయిల్డ్గా నేను ప్లాన్ చేసింది అందుకనే. సో దిస్ ఇయర్ 2024 ఈజ్ డెడికేటెడ్ టు ట్రేడింగ్. ఇది ఎట్లా ఉంటుందంటే, ఈ క్లాసులో 3+3+3 ఉంటాయి. అంటే ఫస్ట్ 3 months టీచింగ్ వీడియోస్ ఉంటాయి, డైరెక్ట్గా మీ వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ టీచింగు, ఇక్కడ నెక్స్ట్ 2-3 months ట్రైనింగు. ఎందుకంటే వాట్సాప్ గ్రూప్లో ఉంటాం. డూస్ అండ్ డోంట్స్, మార్కెట్, ఎలాంటి మార్కెట్లో ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎలా చేయాలి. ఇక్కడ ట్రైనింగ్లో ఇనిషియల్గా పేపర్ ట్రేడింగ్ ఉంటుంది, తర్వాత కొద్దిగా యాక్చువల్ ట్రేడింగ్ ఉంటుంది. యాక్చువల్ ట్రేడింగ్ అంటే ఇక్కడ ట్రేడింగు 2 రకాలుగా తీసుకోవాలి. ఫుల్ టైం ఉన్నవారు, ఇంట్రెస్ట్ ఉన్నవారు, వాళ్ళకి ఇంట్రాడేకి సంబంధించి ఉంటాయి క్లాసులు సెపరేట్గా. ప్రత్యేకించి స్పెషల్ ఎంఫసిస్ విల్ బి ఆన్ ఆప్షన్ బయింగ్. ఆప్షన్ సెల్లింగ్ ఏముంది, ఈజీయే. ఆప్షన్ బయింగు అంత ఈజీ కాదు. దట్ రిక్వైర్స్ ద హ్యాండ్ హోల్డింగ్ అంటే ఎట్లా చెప్పాలి, అది ఖచ్చితంగా దగ్గరుండి నడిపించినట్టుగా చేయాలి, అంత కేర్ఫుల్గా చేయించాలి. అది పార్ట్ టైం, కొద్ది టైం మాత్రమే, అంటే ఎక్కువ టైం లేని వాళ్ళు, కొంత టైం ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఏంటంటే ఇది సూట్ అవ్వదు, ఇంట్రాడే సూట్ అవ్వదు వాళ్ళకి. స్వింగ్ ట్రేడింగ్ అంటే ఇంకా పొజిషనల్ ట్రేడ్ బెటర్. పొజిషనల్ ట్రేడ్ వల్ల ఏమవుతుందంటే, మనం ట్రేడ్ వేసి మన పని మనం చేసుకోవచ్చు. ప్రాపర్గా ట్రేడ్ వేయటం తెలియాలి, ప్రాపర్ హెడ్జింగ్ తోటి, అంతే, దట్స్ ఇట్. సో ట్రైనింగ్ పార్ట్ దట్ ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే, టీచింగ్ చేసి వదిలేస్తే సరిపోదన్న విషయం అది అర్థమైపోయింది. సో ట్రైనింగ్ ఈజ్ నెసరీ. అంతేకాదు, ఈ ట్రైనింగ్లో ఐ విల్ బి విజిటింగ్ ప్లేసెస్ లైక్ హైదరాబాద్ అయితే కన్ఫర్మ్ గ్యారంటీ.
హైదరాబాద్లో అకామిడేషన్ కూడా చూస్తున్నాం, ప్లాన్ చేస్తున్నాం. సో పీరియాడికలీ ఐ విల్ బీ కమింగ్ టు హైదరాబాద్ ఆల్సో. సో వీళ్ళకి అంటే మన మాస్టర్ ట్రేడింగ్ క్లాసెస్ వాళ్ళకి స్పెషల్గా సెపరేట్గా టైం ఇవ్వటం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకా విజయవాడ లాంటి తదితర ప్లేసుల్లో కూడా పాసిబిలిటీ ఉంది. అటు తిరుపతి, ఇటు విశాఖపట్నం ఉన్నాయి, ఆ చివరిది ఈ చివరిది, అట్లా పాసిబిలిటీ ఉంది. లేదా విజయవాడ అన్నిటికీ దగ్గరగా మధ్యస్థంగా ఉంటుంది, విజయవాడ చుట్టుపక్కల, రాజమండ్రి, విజయవాడ. సో ట్రైనింగ్లో డైరెక్ట్ ఫిజికల్ ఇంటరాక్షను అంటే పర్సనల్ ఇంటరాక్షను, ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షను ఒకటి, ప్లస్ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఒకటి, ఇవన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ 3 months వాళ్ళు నేర్చుకున్నది అప్లికేషను, హౌ టు అప్లై, ఎట్లా అప్లై చేస్తున్నారు, ఏం చేయటం లేదు, ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, ఎలా ఎప్పుడు ఎట్లాంటి ఈ మిస్టేక్స్ ఎలా అవాయిడ్ చేయాలి, ఇది చాలా చాలా అవసరం. అది నాకు అర్థమైంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అట్లా అయినప్పుడు మాత్రమే వాళ్ళు సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అవుతారు. సో ఇక్కడ ఈ లెవెల్కి వచ్చేటప్పటికి కాన్ఫిడెన్స్ రావాలి. నెక్స్ట్ 3 months ఏంటంటే గైడెన్స్, అంటే వదిలిపెట్టం, గైడెన్స్ లెవెల్. ఈ గైడెన్స్ ఫాలో త్రూ అన్నీ ఉంటాయి. చెప్పాలంటే యూ కెన్ సే దీస్ 9 months ఆర్ మెంట్ ఫర్ దట్. ఓకే, సో అందువల్ల ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాల్సింది, గట్టి పునాదులు కావాలి, ప్రాపర్ ఫౌండేషన్ ఉండాలి. ఫౌండేషన్ లేకుండా మనం బిల్డ్ చేసుకుంటే అవ్వదు. ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకుండా మనం సూపర్ స్ట్రక్చరు ఎంత బాగా పెట్టినా, ఎంత బాగా డెవలప్ చేసినా అది కూలిపోతుంది. అది ఫౌండేషను. ఈ రెండు కూడా దే ఆర్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఫౌండేషన్. నెక్స్ట్ ఈజ్ గైడెన్స్, ఫాలో అప్ అండ్ ఫాలో త్రూ. సో ఈ నెక్స్ట్ 3 months, ఇట్లా 9 months. ఇప్పుడు టీచింగ్లో ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ కొంచెం తెలిసిన వాళ్ళు ఎగ్జిస్టింగ్, ఇప్పుడు బేసిక్గా ఏంటంటే డెరివేటివ్స్ టూల్స్ గురించి క్లారిటీ ఉండాలి. అంటే ఊరికే మా ఫ్యూచరు, ఆప్షను, పుట్టు కాలు తెలిస్తే సరిపోతుంది అనుకుంటారు, కానీ దట్ ఈజ్ నాట్ ఎనఫ్. డెరివేటివ్ ఎనాలిసిస్ అనేది ఒక సబ్జెక్టు. ఆ డెరివేటివ్ ఎనాలిసిస్ మీద అవగాహన ఉండాలి, ఆప్షన్ చైను వగేరా మీద అవగాహన ఉండాలి. తర్వాత టూల్స్, ఈ డెరివేటివ్స్ టూల్స్ కాకుండా టెక్నికల్ ఎనాలిసిస్. సో ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఉండటమే కాదు, వాటిల్ని యాక్చువల్గా చాలామందికి నాలెడ్జ్ ఉంది, చాలామందికి తెలుసు, బట్ వాటిల్ని అప్లై చేసేది ఎలాగా, యూజ్ చేసుకునేది ఎలాగా, ఆ స్ట్రాటజీ అది తెలియాలి. వాటిని ప్రాపర్గా యూజ్ చేసుకోగలిగినప్పుడు మాత్రమే మన ట్రేడ్లు ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. నాలెడ్జే, మన ట్రేడ్లే, అట్లా కుదరదు. అందుకని ఈ నాలెడ్జ్ని అప్లై చేసే కార్యక్రమం ఇక్కడ ఈ ట్రైనింగ్లో అదే. నాలెడ్జ్ని ఇక్కడ తీసుకున్న నాలెడ్జ్ని ఇక్కడ ప్రాపర్గా అప్లై చేస్తున్నారో లేదో ఇక్కడ చెక్ జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడైతే చెకింగ్ జరుగుతుందో, ఎక్కడైతే రెక్టిఫికేషను వస్తుందో, ఇంప్రూవ్మెంట్ వస్తుంది, అప్పుడు హియర్ యూ విల్ స్టార్ట్ మేకింగ్ మనీ, యూ విల్ గెట్ గైడెన్స్. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. నాకు అర్థమైంది ఏంటంటే 1 నెల 2 నెలలు 4 క్లాసులు 10 క్లాసులు 20 క్లాసులు చెప్పేసి అయిపోయింది. ఓకే, మొన్న ఆ మధ్యన ట్రేడింగ్ ఓరియంటేషన్ చెప్పాం. ట్రేడింగ్ ఓరియంటేషన్ ఏముంటుంది, 8 క్లాసులు, 8 క్లాసుల్లో అదేదో చెప్పేసాం, అయిపోయింది అంతే. దాని లిమిటేషను, దానికన్నా చెప్పడానికి లేదు. అది ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది, మిగతా వాళ్ళకి ఫ్రెషర్స్ అనుకోండి వీలు పడదు. కానీ ఇక్కడ ఏంటంటే ఇందులో రెండుగా విడదీయటం జరుగుతుంది.
ఒకటేంటంటే ఫ్రెషర్స్ తర్వాత ఆల్రెడీ ఎంగేజ్డ్, ఆల్రెడీ ఉన్నవాళ్ళు, ట్రేడ్ చేస్తున్న వాళ్ళు. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫ్రెషర్స్కి ఇందులో టీచింగ్ పోర్షన్లో ఎక్స్ట్రా క్లాసులు ఉంటాయి, ఎడిషనల్ క్లాసెస్ ఉంటాయి బేసిక్స్ మీద. ఎందుకంటే ఇవి 2 గ్రూపులుగా పెట్టడం జరుగుతుంది. వీళ్ళ గ్రూప్ వేరు, వాళ్ళ గ్రూప్ వేరు. ఈ ఫ్రెషర్స్కి ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటాయి. ఎక్స్ట్రా క్లాసెస్ ద్వారా బేసిక్స్ చెప్పడం జరుగుతుంది. ఎంగేజ్డ్, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, చేస్తున్న వాళ్ళకి ఆ బేసిక్స్ అవసరం లేదు, టైం వేస్ట్. ఆ బేసిక్స్ అవసరం లేదు, అట్లా చేయటం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఇది 3 ఫేజెస్లో ఉంటుంది. టీచింగ్, ట్రైనింగ్ అండ్ గైడెన్స్. టీచింగ్, ట్రైనింగ్ అండ్ గైడింగ్, ఫాలో అప్ అండ్ ఫాలో త్రూ ఎవ్రీథింగ్. సో ఇది ఇట్లా తీసుకుంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక కంప్లీట్ ఇది వస్తుంది. వచ్చినప్పుడు అక్కడ మీరు పద్ధతిగా నేర్చుకోవడం జరుగుతుంది. అంతేగాని మనం యూట్యూబ్ వీడియోలు చూడండి, యూట్యూబ్ వీడియోలు A to Z అన్నీ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. వాటిలన్నింటినీ ఒక ఆర్డర్లో తీసుకుని ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో వాళ్ళు చెప్పరు కదా, వాళ్ళు ఈరోజు ఈ టాపిక్ చెప్పాలి, ఆ టాపిక్ చెప్పేస్తారు అంతే. టు గెట్ వ్యూస్ కావాలి. అంతేగాని లెసన్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6 అని ఒక ప్రణాళిక ప్రకారం సిలబస్ తయారు చేసి దాని ప్రకారం ఏం చెప్పరు కదా. ఇంకా కొంతమంది ఏంటంటే మామూలుగా 4 క్లాసులు, 10 క్లాసులు, 20 క్లాసులు చెప్తారు. అబ్బో 20 క్లాసుల్లో బోల్డ్ అని చెప్పేసామండి అంటారు. చెప్పేస్తే సరిపోదు అన్నదే లోకవిదితం. చెప్పేస్తే సరిపోదు. యూ హ్యావ్ టు ఫాలో విత్ దెమ్. ఇది ఖచ్చితంగా 100% హ్యాండ్ హోల్డింగ్ అప్రోచ్తోనే అవుతుంది సక్సెస్ఫుల్, లేకపోతే కాదు. వాళ్ళు ఒక రకమైనటువంటి మయోపియా. ఎట్లా అంటే నాకు వచ్చు, నేను తెలుసుకున్నాను, నాకు గ్రీక్స్ అంటే తెలుసు, లేకపోతే థీటా డికే అంటే తెలుసు, లేకపోతే నాకు ఆప్షన్కి, బయ్యింగ్కి, సెల్లింగ్కి తేడా తెలుసు, పుట్ అంటే ఏంటి, కాల్ అంటే ఏంటో తెలుసు, ఇవి తెలుసు కాబట్టి నేను ఐఎమ్ ఓకే, ఐ కెన్ డూ అని అనుకుంటారు చాలామంది. దట్స్ ఎ రాంగ్ నోషన్. అట్లా ఉండదు, అట్లా ఉండకూడదు. సో దానికోసం అనేది ఏంటంటే లెర్నింగ్ ఇన్ ఎన్ ఆర్గనైజ్డ్ వే ఈజ్ నెససరీ. దానికోసమే ఈ ప్రోగ్రాము. అందుకనే ఇంత లెంగ్దీగా 9 months కోర్సు పెట్టడంలో ఉద్దేశం కూడా అదే. సో ఇక్కడ ఏమి చేయిస్తాము అనేది మీకు అవగాహన ఉంది కదా. ఇంట్రాడే, పొజిషనల్ ట్రేడ్ 2 ఉంటాయి. అంతేకాకుండా ఇది 9 months కోర్సు కదా, అందుకని ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళకు కూడా ఉపయోగపడాలి ఈ కోర్సు అనే అనిపించింది. సో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళకు కూడా ఉపయోగపడాలి అంటే టెక్నికల్స్ ఇవే కాకుండా, వాళ్ళు ట్రేడింగ్ చేయకపోవచ్చు, టెక్నికల్స్ ఇవే కాకుండా కొన్ని యావరేజెస్, ఇన్వెస్ట్మెంట్కి కూడా పనికొచ్చేలాగా. సో కొంతమంది ఏంటంటే చాలామంది ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ కూడా ఉంటుంది, ట్రేడింగ్ ఉంటుంది, ఓన్లీ ట్రేడింగ్ చేసేవాళ్ళు తక్కువ, ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తుంటారు కదా, వాళ్ళకు కూడా ఉపయోగపడేలాగా యావరేజెస్, ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్కి పనికొచ్చేవి. తర్వాత డౌ థియరీ, తర్వాత ఎలియట్ వేవ్ థియరీ, లాంటివి కూడా ఇంకా ఉన్నాయి. అవి కూడా కోర్సులో ఇంక్లూడ్ చేసాం. ఎందుకంటే వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైం. ఇవి ఇంతకుముందు టెక్నికల్ అనాలిసిస్ బేసిక్ కోర్సులో చెప్పలేదు. సో బేసిక్ కోర్సులో చెప్పనివి ఇక్కడ ప్రత్యేకించి కొన్ని చెప్తాం. కొన్ని యావరేజెస్ స్పెషల్గా డిస్కస్ చేస్తాం. తర్వాత డౌ థియరీ, ఎలియట్ వేవ్ థియరీ, ఇవి చాలా ఉపయోగపడతాయి. ఫిబొనాచి అని ఉన్నాయి, ఫిబొనాచి అని. సో దే విల్ ఆల్సో ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది కరికులం. ఓకే, సో అదండి విషయం. కాబట్టి సీరియస్గా ట్రేడింగ్ని సీరియస్గా తీసుకుంటే, ట్రేడింగ్ని ఎవరైతే సీరియస్గా తీసుకుంటున్నారో నేను చేస్తాను, నేను నేర్చుకుంటాను, ఐ విల్ మేక్ ఇట్ యాజ్ ఎ కెరియర్. చూడండి, జస్ట్ లైక్ ఎనీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, దిస్ ఈజ్ ఆల్సో కెరియర్. ట్రేడింగ్ ఈజ్ ఆల్సో ఏ బిజినెస్ మోడల్. ఇదొక బిజినెస్ మోడల్ అండి. ఈ బిజినెస్ మోడల్ ఎలాంటిదంటే చెప్పాను కదా, నో ఓవర్ హెడ్స్, నో ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్,
నో ఇనిషియల్ ఎక్స్పెండిచర్, ఏమి లేదు. మనం కూర్చున్న చోట ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లోజ్ చేయొచ్చు, కావాలంటే స్టార్ట్ చేసుకోవచ్చు. ఈజీ టు స్టార్ట్ అండ్ ఈజీ టు క్లోజ్. పైగా అట్ ది సేమ్ టైం బిజినెస్ మోడల్. దీన్ని బిజినెస్ మోడల్గా తీసుకుని సీరియస్గా చేసేవాళ్ళు, చేయాలనుకునే వాళ్ళు, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు సబ్స్క్రైబ్ టు దిస్. ఓకే, సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ ఆల్సో రిసీవింగ్, సార్ ఇదికి వచ్చి చెప్పించండి, అదికి వచ్చి చేర్పించండి, అది నేర్పించండి, ఇది నేర్పించండి అని అంటుంటారు చాలామంది. నాకు మెసేజ్లు అవి పెడుతుంటారు. బట్ చాలా రోజుల నుంచి నేను ట్రేడింగ్ గురించి ఎందుకు చేయలేదు అంటే 2022 కూడాను యాక్చువల్గా 2023 ఇన్వెస్ట్మెంట్కి అనువైన టైం అని నాకు అనిపించి నేను ఇన్వెస్ట్మెంట్ కోర్స్ స్టార్ట్ చేశాను, కానీ ట్రేడింగ్ స్టార్ట్ చేయలేదు. బట్ ఇప్పుడు దిస్ ఈజ్ ఓకే, 2024 ఈజ్ ఓకే. ఒక సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ మీద, ఇంకో సంవత్సరం ట్రేడింగ్ మీద. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. చాలామంది చేతులు కాల్చుకుంటున్నారు. అట్లీస్ట్ ఇఫ్ దే అండర్గో దిస్, డబ్బులు పోగొట్టుకోకుండా ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది అర్థమవుతుంది. సో డబ్బులు పోవటం ఎప్పుడైతే ఆగిపోతాయో డబ్బులు సంపాదించడం స్టార్ట్ అవుతుంది. దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఓకే, సో దీనికి ఏంటంటే, దీనికి ప్రాసెస్ ఏంటి, ఎట్లా చేయాలంటే, ఏం చేయాలండి అంటే, మీరు దీనికి సబ్స్క్రిప్షన్ ఫీ ఏంటంటే, ఇది మామూలుగా ఫ్రెషర్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ తర్వాత ఫ్రెషర్స్. అంటే ఇంతకుముందు దేనికి సబ్స్క్రైబ్ చేయలేదనుకోండి, అంటే సబ్స్క్రిప్షన్ అంటే ట్రేడింగ్ సంబంధించిన సబ్స్క్రిప్షన్ ఏంటంటే చెప్తాను చూడండి. మనకి ఈ వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్లో ఒకటి కోర్సు ట్రేడింగ్ స్కిల్స్ అని ఉంది. మీ యాప్లో వెళ్తే యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో చూస్తే తెలుస్తుంది, కనబడుతుంది. ట్రేడింగ్ స్కిల్స్ ఒకటి ఉంది. 2 డెరివేటివ్స్ అని ఉంది. 3 ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్. ఈ కోర్సుల్లో ఏ కోర్స్ అయినా సబ్స్క్రైబ్ చేసి ఉంటే వాళ్ళు ఎగ్జిస్టింగ్ కింద వస్తారు. కోర్స్ ఈ మధ్యన ఇదొకటి చేశాం కదా, ట్రేడింగ్ ఓరియంటేషన్. ఎస్, వీరికి కూడా అర్హులే. ట్రేడింగ్ ఓరియంటేషన్ క్లాసులు చేసిన వాళ్ళు కూడా, వీళ్ళు కూడా ఎగ్జిస్టింగ్ కిందే వస్తారు. సో వీళ్ళే, అంతేగాని ఇన్వెస్ట్మెంట్ కాదు. ఎంబీఎస్లు, ఎంఎంబీఎస్లు, ఎంఎంబీసీలు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కాదు. వీటిలో ఏ కోర్స్ అయినా ఏదో ఒకటి, ఏ ఒక్క కోర్స్ అయినా సబ్స్క్రైబ్ చేసి ఉన్నవారైతే వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కిందకు వస్తారు. మిగిలిన వాళ్ళు ఫ్రెషర్స్. ఇది ఫీ ఏంటంటే టోటల్ 9 నెలలకి మొత్తం టోటల్ ఫీజు ఏంటంటే ఇది 10,000 రూపీస్, 9 మంత్స్కి 10,000. ఇందులో మీకు అర్లీ బర్డ్ ఆఫర్ అని ఉంటుంది. అర్లీ బర్డ్ అంటే మీకు 25th మార్చ్ కల్లా ఎవరైనా పే చేస్తే, 25th మార్చ్ కల్లా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి డైరెక్ట్గా 10% డిస్కౌంట్ వస్తుంది. అందరికీ వస్తుంది. $9,000. అయితే ఎగ్జిస్టింగ్ వారికి ఈ ట్రేడింగ్ స్కిల్స్ కానీ ఇది కానీ సబ్స్క్రైబ్ చేసిన వారికి ఏంటంటే స్పెషల్ డిస్కౌంట్, ఒక 2,000 రూపాయలు స్పెషల్ డిస్కౌంట్ వస్తుంది. అంటే వాళ్ళు 7,000 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ కోర్సులు ఏవి సబ్స్క్రైబ్ చేయలేదనుకోండి, ఫ్రెషర్ కింద లెక్క. సో
మీరు ఫ్రెషర్ అయితే ఇప్పుడు హోలీ డిస్కౌంట్ నడుస్తున్నది. ఆల్రెడీ నిన్న ఏమో స్టార్ట్ చేశానని చెప్పారు వాళ్ళు, యాప్ వాళ్ళు. హోలీ డిస్కౌంట్, అది కూడా 35% డిస్కౌంట్ వస్తుంది. 35% డిస్కౌంట్ నడుస్తున్నది ఇప్పుడు. ఈ కోర్సులకి 35% డిస్కౌంట్ నడుస్తున్నదండి. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీటిని. ఇక్కడేమో 35% డిస్కౌంట్ వస్తుంది, ఎందుకంటే డిస్కౌంట్ నడుస్తున్నది కదా, 4 రోజులు ఏమో నడుస్తుంది, 25th 2026 కల్లా. అది సబ్స్క్రైబ్ చేసుకుంటే, అది చేసుకుని ఇక్కడేమో 35% డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ మీకు 2000 ఎగ్జిస్టింగ్ కేటగిరీకి వస్తారు కాబట్టి 2000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. 2000 ప్లస్ అది కలిపి దగ్గర 4000, డిపెండ్స్, 4 నుంచి 5000 డిస్కౌంట్ వస్తుంది అక్కడ రెండు కలిపి. అంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వారికి కూడా ఈ అడ్వాంటేజ్ వస్తుంది. ప్లస్ ఓకే. సో అదర్స్ లేని వారికి మాత్రం మామూలుగా ఈ 9000 అవుతుంది. అది. సో అదండి విషయం. మరి దీనికి ప్రాసెస్ ఏంటి, ఎట్లా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి అంటే, సబ్స్క్రైబ్ చేసుకునే ప్రాసెస్ చెప్తాను. మీరు 8121648156 అనే నంబర్కి వాట్సాప్ చేయండి. మామూలు ఎస్ఎంఎస్ చేయకండి. 8121648156కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఏమని పెట్టాలి? మీరు ఎగ్జిస్టింగ్ కేటగిరీ కిందకు వస్తే, అంటే వీటిలో ఏవి సబ్స్క్రైబ్ చేసినా ఆటోమేటిక్గా ఎగ్జిస్టింగ్ అవుతారు మీరు. ఎక్కువ మెజారిటీ వీళ్ళే ఉంటారు. సో వీళ్ళు ట్రేడింగ్ మాస్టర్ క్లాసెస్ కదా, టీఎంసీ అని వాట్సాప్ పెట్టండి. వాట్సాప్ మెసేజ్ టీఎంసీ అని పెట్టండి. యూ విల్ గెట్ డీటెయిల్స్. ఎట్లా సబ్స్క్రైబ్ చేసుకోవాలో డీటెయిల్స్ ఎక్నాలెడ్జ్ చేసి డీటెయిల్స్ చెప్తాం. టీఎంసీ అని పెట్టండి. మరి ఫ్రెషర్స్ అయితే మాత్రం వాళ్ళు టీఎంసీఎఫ్ అని పెట్టండి. ఎఫ్ అంటే ఫ్రెషర్ అని వాట్సాప్ పెట్టండి. సో వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ ట్రేడింగ్. ఐ లుక్ ఫార్వర్డ్ టు గుడ్ డేస్ అహెడ్ అగైన్. ఇప్పుడు ఇది వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఎవరికైనా ఏమైనా క్లారిఫికేషన్స్, డౌట్స్ ఉన్నా కూడా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్ కావాల్సి ఉన్నా కూడా ఇదే నెంబర్కి వాట్సాప్ పెట్టండి. మీ డౌట్ ఏంటో, మీరు ఏ విషయంలో క్లారిఫికేషన్ కావాలో ఆ క్లారిఫికేషన్ కోసం దీనికి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. యూ విల్ బీ గెటింగ్ రిప్లై. అది విషయం. టీఎంసీఎఫ్ అని వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీరు 25th మార్చ్, బై 25th మార్చ్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎలాగో డిస్కౌంట్ వస్తుంది, క్యాష్ డిస్కౌంట్ ఎలాగో వస్తుంది. అదర్ దాన్ ఈ డిస్కౌంట్ కాకుండా ఈ డిస్కౌంట్ కూడా వస్తుంది. మరి 25th తర్వాత చేసుకునేటట్లయితే ఈ డిస్కౌంట్ రాదు. అది విషయం. సో ఇట్స్ అన్ ఆపర్చునిటీ అండ్ వీ విల్ వర్క్ టుగెదర్. సో మీరు సబ్స్క్రైబ్ చేసేదానికి మీరు అందించే పారితోషికానికి వీ విల్ వర్క్ టుగెదర్ ఫర్ 9 months. విల్ స్పెండ్ అవర్ వాల్యుబుల్ టైం ఆన్ దిస్. ఎందుకంటే బేసిక్గా నష్టపోకూడదు. నష్టం ఎప్పుడైతే రావటం లేదో ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ రావటం మొదలు పెడతాయి. ఇట్ మే టేక్ టైం. నేర్చుకోవటానికి, సిస్టమ్ని అర్థం నేర్చుకోవటానికి టైం పడుతుంది. ముఖ్యంగా దీనికి టైం పడుతుంది, మైండ్ సెట్కు టైం పడుతుంది. ఆ మైండ్ సెట్కే అందుకనే టీచింగు కేవలం 3 months, కానీ అదర్ థింగ్స్కి 6 months కేటాయించడం జరిగింది. చూసారండి? సో అది విషయం. ఆల్ ద బెస్ట్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ గోయింగ్ టు వర్క్ విత్ యూ ఫర్
the year to come, that is 2024. 2024 is dedicated to this. Good night and all the best. Thank you very much for your support and encouragement. Thank you.